జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు తీవ్రమవుతున్నాయి. రోజు రోజుకు విష జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 18,000కు పైగా మంది కేవలము ఈ ప్రభుత్వ దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య అదనంగా ఉంది. దాదాపు 4,000 పైచిలకు కూడా టైఫాయిడ్తో బాధపడుతున్నారు. ఇక డెంగ్యూకి సంబంధించి కాస్త తక్కువ ఉన్నప్పటికీ కూడా డెంగ్యూ కేసులు కూడా నిత్యం పెరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికైతే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నటువంటి అధికారులు దాదాపు 8వ విడత మరొకసారి కూడా ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తుండగా ఇప్పటివరకు 7 విడతల్లో చేసిన సర్వేలో 18,000కు పైగా విష జ్వరాల బారిన పడ్డ వారిగా గుర్తించడం జరిగింది. మొత్తానికి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ రోగులతో కిటకిటలాడుతుంది. మొత్తానికి ఇది ఒక ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం ఒక గోల్డెన్ పీరియడ్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిని ధ్వంసం చేసినటువంటి సందర్భం. అయితే సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది దాన్ని సరిచేయాల్సి ఉండగా ఇప్పటివరకు కూడా కొన్ని రోజులుగా అదే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఆ విగ్రహాన్ని పూర్తిగా సరిచేసి తెలంగాణ తల్లికి న్యాయం చేయాలి. తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లికి అవమానం జరగడం అనేది అత్యంత బాధాకరం అంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్నారు. ఒకవేళ దాన్ని మరమ్మత్తు చేయని పక్షంలో, పూర్తి స్థాయిలో సరిచేయని పక్షంలో ధర్నాకు దిగుతామని సందర్భంగా తెలంగాణ వాదులు అయితే హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాశీషతో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అలాగే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బోధ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పెన్నులు, పుస్తకాలతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం బోధ్ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్, అలాగే నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు బైన్సా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తి వరద నీటి కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 358.70గా ఉండగా ప్రస్తుతము 358.40 నీటి మట్టం ఉంది. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.85 టీఎంసీలుగా ప్రస్తుతము నీటి నిల్వ సామర్థ్యం 1.56గా నిల్వ ఉంది.
ప్రాజెక్టు సంబంధించిన వరద గేట్లు నెట్టి వరద నీటిని కిందికి వదులుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు ఈ ప్రాజెక్టు పరివాహ ప్రాంతంలోకి రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా మరో 2 మహిళా ప్రయాణికులు మృతి చెందారు. మొత్తం 9 మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మహిళలది హైదరాబాద్ కూకట్పల్లి వారిగా పోలీసులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో స్వాతంత్రం వచ్చిందని, అందరూ ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చదువుదాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ కార్యాలయం ప్రారంభించారు డీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద వీక్షణగౌడ్. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పేదలకు, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు, ఆటో యూనియన్ కార్మికులకు కూడా ఒక్కొక్కరికి 50 కేజీల చొప్పున బియ్యాన్ని, నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ బూడిద మహేందర్ రెడ్డి, బూడిద వీక్షణగౌడ్ ఇద్దరు కూడా. దీంతో పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాన గులాబ్ జెండా ఎగిరేలాగా, అన్ని మున్సిపాలిటీలోగా గులాబీ జెండా ఎగిరేలాగా కార్యకర్తలను కూడా కృషి చేయాలంటూ కూడా వారి సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రటువంటి వ్యతిరేకత ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు తరిమి కొట్టే రోజులు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం శ్రీరామరక్ష, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచేలాగా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోయేలాగా స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయాలంటూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు గొంగిడి మహేందర్ రెడ్డి, బూడిద వీక్షణగౌడ్. నల్గొండ జిల్లా వార్తలు సాగుదాం. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిన్మర్తలింగయ్య, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఇతర పార్టీ శ్రేణులందరూ కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మహనీయుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహనీయులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్రాన్ని సాధించినట్టుగా కూడా వారి సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కూడా వారి సందర్భంగా పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా నేరేడ్చల మండలం కల్లూరు గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కారు అదుపు తప్పి సాగరెడమ కాలువకు దూసుకెళ్లడంతో పెద్ద ఎత్తున కూడా ప్రమాదం జరిగింది. అందులో ఉన్నటువంటి డ్రైవర్ని అతి కష్టం మీద కూడా కాపాడారు. దీంతో పాటు ట్రాక్టర్కి తాళ్లను కట్టి కారును కూడా అతి బలవంతంగా బయటకు తీసుకురావడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫోన్లో చిత్రీకరించారు. అయితే కారు అదుపు తప్పి వేగంగా నడపడం ద్వారానే అదుపు తప్పి ఒక్కసారిగా సాగరెడమ కాలువ దూసుకెళ్ళినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చూసుకోకపోవడంతో, ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో కూడా పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామున మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, అలాగే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ భవన్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ 70 ఏళ్ల స్వాతంత్రంలో ఎంతో మంది మహనీయుల యొక్క ప్రాణాల త్యాగం, అలాగే ప్రాణాల బలిదానం కారణంగానే దేశానికి స్వాతంత్రం వచ్చింది. మనం అంతా కూడా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కూడా ఎందరో మహనీయుల యొక్క ప్రాణాల త్యాగ ఫలితమే అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అంతేకాకుండా 70 ఏళ్ల స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. బీఆర్ఎస్ పాలనలోనే, కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద్ధి సాధించినందుకు కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసి కూడా మహనీయుల స్ఫూర్తిని, మా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా పాలించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం ఎరువుల కర్మాగారం RFCL తాజాగా కూడా మరొకసారి కూడా షట్ డౌన్ కావడంతో తీవ్రంగా వివాదాస్పదంగా మారింది. అయితే గతంలో కూడా ఈ ఏడాది ఇప్పటికే 3 సార్లు కూడా రామగుండం ఎరువుల కర్మాగారం RFCL షట్ డౌన్ కావడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు సప్లై చేయాల్సినటువంటి యూరియా అంతా కూడా పూర్తిస్థాయిలో కూడా ఆటంకం ఏర్పడింది. అయితే తరచుగా RFCLలో అమోనియా లీకేజ్ కారణంగానే ప్లాంట్ షట్ డౌన్ అవుతున్నట్టుగా కూడా కార్మిక సంఘాల నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే RFCL సంబంధించినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరిస్తుంది, యాజమాన్యం సరైన దృష్టి సారించకపోవడంగానే ఈ యొక్క అమోనియా లీకేజ్ కారణంగానే అలాగే నాసిరకం పరికరాలను వాడిన కారణంగానే తరచూ RFCL షట్ డౌన్ కావడం జరుగుతుందంటూ కూడా కార్మిక సంఘాల నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. వెంటనే దీనిపైన ఢిల్లీలో ఉన్నటువంటి RFCL సంబంధించినటువంటి యజమాని వెంటనే దీనిపైన స్పందించాలి. RFCL మరొకసారి షట్ డౌన్ కాకుండా కూడా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం యూరియాను అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కార్మిక నేత అంబటి నరేష్ పేర్కొన్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్లో కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా మొదటగా వివిధ పోలీస్ బలగాలతోటి ఆయన పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభను కనపరిచినటువంటి పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు రివార్డులు కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ కూడా ఎందరో మహనీయుల యొక్క ప్రాణత్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు కూడా మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని మహనీయులు సూచించినటువంటి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి నడవడితో కూడా నడుచుకోవాలి, నేరరహిత సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరు కూడా తమ వంతు పాత్రను పోషించాలంటూ కూడా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ జిల్లాలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసే వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. వరంగల్లో జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఎగురవేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన మాజీ ఎంపీ కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే రాయపర్తి మండలం మైలారం గ్రామం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపైన వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో 25 మందికి గాయాలైన సందర్భం కనిపిస్తూ ఉంది. స్వల్ప గాయాలైన వారిని వర్ధనపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైనటువంటి 12 నుంచి 15 మందిని ఎంఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డటువంటి 2 కాళ్ళు విరిగిపోయిన ఆర్టీసీ డ్రైవర్ అదేవిధంగా కండక్టర్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి అయితే లారీ డ్రైవర్కి సంబంధించి విషమంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. 563 జాతీయ రహదారి మీద గుంతలు ఉండడము, ఆ రోడ్లో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని, అయితే ఆ గుంతలకు సంబంధించి ఆ గుంతలను తప్పించే క్రమంలో భాగంగా ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్నట్లుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖను స్వాతంత్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి నిలదీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమ అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానిస్తున్న సమయంలో స్వాతంత్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి మంత్రి కొండా సురేఖను నిలదీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కోర్టు స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతాప్ రెడ్డి తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికీ చాలాసార్లు కలెక్టర్ను కలవడానికి అపాయింట్మెంట్ కోరిన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో భాగంగా మేమందరం పోరాడితే మీరు ఈరోజు పదవులు అనుభవిస్తున్నారని స్వాతంత్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. దేశం యావత్తు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ కేంద్ర రాష్ట్ర పాలకులను ఆలోచింపజేసేటువంటి ఘటన ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. చర్ల నుంచి టీకారణ్యంలో ఉన్నటువంటి వీరాపురం అనే గ్రామంలో నిండు గర్భిణి పురిటి నొప్పులు బాధపడుతూ
ప్రసవం కోసం చేసినటువంటి పోరాటం అందరినీ కలిసివేస్తుంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర అడవిలో నడిచి రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. వీరాపురం గ్రామానికి చెందినటువంటి పొడియం ఇరవమ్మ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే దట్టమైన అడవిలో ఉంటుంది. రహదారి సౌకర్యం లేకపోవడంతో జట్టి కట్టి స్థానిక ఆశా కార్యకర్త గంగమ్మ సాయంతో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దారి మధ్యలో ఒకసారి బురదలో కింద పడిపోయారు. అక్కడే ఇరవమ్మను పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆశా కార్యకర్త గంగమ్మ పురుడు పోసింది. 12 ఆడబిడ్డకు ఇరవమ్మ జన్మనిచ్చింది. తనకు వచ్చినటువంటి వైద్యంతో బొడ్డు పేగును కత్తిరించినటువంటి ఇరవమ్మ మళ్ళీ అదే జట్టి మీద బాలింతరాలను అలాగే నవజాత శిశువును మోసుకుంటూ తీసుకొచ్చారు. దగ్గరలో ఉన్నటువంటి కుదునూరు దగ్గర వేచి చూస్తున్నటువంటి 108 వాహనంలో ఎక్కించి సత్యనారాయణపురం పిఎస్కు తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలియజేశారు. అయితే శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ఇప్పటివరకు రోడ్లు లేనటువంటి దుస్థితి ఉండటంతో పాలకులు ఆలోచించాలని గిరిజనులు ఆదివాసీ సంఘాలు కోరుతున్నారు. ఇవాళ గండం గట్టెక్కింది కాబట్టి ఇరవమ్మ సుఖంగా ప్రసవించిందని, లేదంటే చాలా పెద్ద ఘోరాన్ని చవి చూడాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికైనా పాలకులు దృష్టి పెట్టి రోడ్లు వేయాలని కోరుతా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు అట్లాగే మాజీ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి కొత్తగూడెం కేంద్రంలో ఉన్నటువంటి కార్యాలయంలో భారత త్రివర్ణ పతాకాన్ని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేయా కాంతారావు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో పాటు కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భారత త్రివర్ణ పతాకానికి వందనాలు సమర్పించిన తర్వాత కార్యాలయంలోనే బీఆర్ఎస్ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఇక ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మసూద్ నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి కార్యకర్తలు స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్సీ తాతా మసూదన్ ఆవిష్కరించగా వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రవతితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత త్రివర్ణ పతాక ఆవిష్కరణ తర్వాత పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి జెండాను ఆవిష్కరించారు. భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. సత్పల్లిలోని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్యాంపు కార్యాలయంలో భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ సత్పల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పుట్టినరోజు కావడంతో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. పరస్పరం కేక్ తినిపించుకుంటూ సండ్ర వెంకటవీరయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సండ్ర పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసినటువంటి నాయకులు సండ్రకు ఆయురారోగ్యాలు అశ్వశతలతో ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు జడల వెంకటేశ్వరరావు హఠాత్ మరణంతో బీఆర్ఎస్ పార్టీ సంతాపం ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మసూదన్ జడల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చేందుకు ఆయన స్వగ్రామంకు వెళ్లి జడల వెంకటేశ్వరరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే చంద్రావతి కూడా కారేపల్లి చేరుకొని జడల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చారు, ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, అట్లాగే కొత్తగూడెం గ్రంథాలయ సంస్థ జిల్లా సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకొని జడల వెంకటేశ్వర కుటుంబానికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పార్టీ అండగా ఉంటుంది, అధైర్యపడొద్దని వారిని ఓదార్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపరీతమైన పన్నులు వేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుయ్యబట్టారు. ఇటీవల సుమారు 2,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపిందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా వాహనాల ట్యాక్స్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవకతవక విధానాలపై తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. ఒక 1,100-1,500 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని ప్రజలపై మోపిందని చెప్పారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్తో పాటు వెహికల్ ట్యాక్స్ని, అదనపు ట్యాక్స్ని కూడా ప్రభుత్వం పెంచిందని చెప్పడం జరిగింది. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా తాము వాహనాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచలేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యంగా పేద ప్రజలు ఉపయోగించే ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు సంబంధించి ట్యాక్స్ కూడా పూర్తిగా రద్దు చేశామని ఆయన చెప్పారు. తక్షణమే పెంచినటువంటి ట్యాక్స్లను రద్దు చేయాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు.
ఇక ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా జిల్లా రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పనటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా దుబ్బాకలో ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి అట్లాగే ఆగ్రో కేంద్రాల వద్దకు పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు యూరియా కోసం తరలివచ్చి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి వద్ద పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచే రైతులు అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. యూరియా కోసం అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ దుకాణం కూడా తెరుచుకునేటటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. అక్కడ రాస్తారోకో కూడా జరిగింది. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కనీసం యూరియా కూడా సప్లై చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఆయన దుయ్యబట్టారు. అదేవిధంగా ఇక్కడ పాలమాకుల వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బారులు తీరి నిలబడ్డ సందర్భంలో ఇక్కడి నుంచి ఆయన నంగనూరు మండలానికి పర్యటనకు వెళ్తున్నటువంటి హరీష్ రావు అక్కడ రైతుల క్యూలను చూసి ఆగడం జరిగింది. అక్కడ రైతులతో ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ రైతులు గత వారం 10 రోజులుగా తాము యూరియా కోసం అక్కడికి వస్తున్నప్పటికీ కూడా కేవలం ఒక్క బస్తా ఇచ్చి చేతులు దులుపుకుంటానని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తమకు యూరియా అందిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా యూరియాను సప్లై చేయలేని ప్రభుత్వం ఎందుకని చెప్పి ఆయన ప్రశ్నించారు. పాలన చేత కాకపోతే దిగిపోవాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించిన దుకాణాలని, షాపుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలోని ఇందిరానగర్ పద్మశాలి సంఘానికి సంబంధించిన భవనాన్ని ప్రారంభించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా పద్మశాలీల అభివృద్ధి కోసం తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా పద్మశాలీలు ఏ అవసరమున్నా తన వద్దకు రావాలని, వాళ్లకు ఆర్థికంగా అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించి వాళ్ళని ముందుకు నడిపిస్తానని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం వాళ్లకు జాగాల్ని కూడా కేటాయించడం జరిగింది. వాటిలో భవనాలను నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక నంగనూరు మండలంలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు చెక్ డ్యాములు పూర్తిగా నిండినటువంటి పరిస్థితిని ఆయన గమనించి అక్కడ చెక్ డ్యాముల వద్ద నీళ్లకు ప్రత్యేక పూజలు చేసి ఆయన నీళ్ళని ఆహ్వానించినటువంటి పరిస్థితి నెలకొన్నది. రైతులకు మంచి పంటలు పండే అవకాశం రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూముకుంట్ల నర్సారెడ్డిని ఇక్కడ దళిత సంఘాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. గత 10-15 రోజుల క్రితం గజ్వేల్లో జరిగినటువంటి సమావేశంలో విజయ్ కుమార్ అనేటువంటి దళిత నాయకుడిని తూముకుంట్ల నర్సారెడ్డి కులం పేరుతో దూషించాడని చెప్పి ఆరోపిస్తూ గత 10-15 రోజులుగా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ దళిత నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా సిద్దిపేటకు వచ్చినటువంటి నర్సారెడ్డిపై ఏకంగా దాడికి ఉపక్రమించిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు ఏ స్థాయికి వెళ్లాలో దీన్ని బట్టి అర్థమవుతున్నది. తుమ్కుంట నర్సారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లాలో తిరగనివ్వమని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీని వెనుక మైనపల్లి హనుమంతరావు డబ్బులిచ్చి ఈ కార్యక్రమంతో చేస్తున్నాడని చెప్పి నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం దీనిపై కనీసం దృష్టి సారించకపోవడం పట్ల అసలు ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో తెలియని పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఇక మెదక్, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు స్వాతంత్ర ఉత్సవాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అట్లాగే సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడి దేశంలో సేవలని ఆయన కొనియాడడం జరిగింది. అదేవిధంగా జహీరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే నారాయణఖేడ్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ సేవల్ని ఆయన కొనియాడడం జరిగింది.
ఇక గుమ్మడిదల మండలం బొంతపల్లి వద్ద ఉన్నటువంటి మైత్రి డ్రగ్స్కు ఎదుట ఈరోజు ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి వర్షాల్లో భాగంగా పరిశ్రమలకు సంబంధించిన కాలుష్య జలాన్ని ఆ వర్ష జలాల్లో కలిపి బయటకు పెడుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి రైతులంతా అక్కడ ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విష పదార్థాలతో కూడినటువంటి జలాల్ని బయటకు విడవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి వాళ్ళను అడ్డుకోవడం కనిపించింది. ఇక గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా దాదాపు 192 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి అఖిలపక్ష నాయకులు, స్థానికులు, నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక జహీరాబాద్లో ఈరోజు హోతీకేబీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన తాళాల అప్పగింత కార్యక్రమం వివాదాస్పదంగా మారింది, గందరగోళంగా మారింది. ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావును ఒక్కనే ఆహ్వానించి లోపలికి అనుమతించిన నేపథ్యంలో మాణిక్రావు తీవ్రస్థాయిలో ఈ విషయాన్ని దుయ్యబట్టారు. తన అనుచరులు కూడా లోపలికి రాణిస్తేనే తాను కార్యక్రమానికి వస్తానని చెప్పి ఆయన భీష్మించి కూర్చోవడంతో ఆయన అనుచరులు కూడా సమావేశానికి అనుమతించడం జరిగింది. అక్కడ ఆయనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కూడా మాణిక్రావు తీవ్రస్థాయిలో ధ్వయమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేనైనా తనను అవమానించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని, నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి కూడా తనను ప్రోటోకాల్ పాటించకుండా ఆహ్వానించడం జరిగిందని, ఎవరెవరో వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదికల మీద ఉంటున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు కూడా తనను అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారని, దీనిపై తాను ప్రివిలేజ్ కమిటీకి తాను ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.